హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అక్కి సింపుల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నా పెళ్లి శారీస్ అన్నీ చూపిస్తానండి. పెళ్లి శారీస్ అంటే పెళ్లి చూపులు, పప్పన్నం, పెళ్లి కూతురు, ఎంగేజ్‌మెంట్, పెళ్లి, రిసెప్షన్, ఇంకా వడిబియ్యం ఇవన్నీ శారీస్ అన్నమాట. ఇదిగో ఇక్కడ పెట్టాను శారీస్ అన్నీ. చాలా బావుంటాయి శారీస్ నావి. సో, నేను ఈ శారీస్ ఎక్కడ కొన్నాను, ప్రైస్ ఎంత, ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఏంటంటే ఇంకా నాకు చాలా శారీస్ ఉన్నాయండి. పట్టు శారీస్, వర్క్ శారీస్ ఇంకా చాలా శారీస్ ఉన్నాయి. బట్ ఈ వీడియోలో ఓన్లీ నా పెళ్లి శారీస్ మాత్రం చూపిస్తాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చూపించే ఫస్ట్ శారీ నా పెళ్లి చూపుల శారీ అండి. ఇదిగోండి ఇది. ఇదే అండి నా పెళ్లి చూపుల శారీ ఇది. పెళ్లి చూపుల ముందు 2 డేస్ ముందు ఏమైందంటే మా డ్యాడీ ఏం చెప్పారంటే 2 డేస్‌లో అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. సో, రెడీగా ఉండు అని చెప్పారు నాకు. అప్పుడేంటంటే నాకు 2, 3 వర్క్ శారీస్ అలా ఉండే అన్నమాట. బట్ అప్పటికప్పుడు ఇంకా మమ్మీ ఏమన్నారంటే అలా వర్క్ శారీ కట్టుకుంటే బాగోదు నాన్న పెళ్లి చూపులకి. సో, ఏదన్నా కొంచెం డీసెంట్‌గా ఉండే శారీ అయితే బావుంటదని చెప్పేసి అన్నారు. అందుకని నేను అప్పటికప్పుడు ఎళ్లి ఈ శారీ తీసుకున్నాననమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నేను కాస్ట్ అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను. నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. 1200 అలా అయిందనుకుంటాను ఈ శారీకి. ఈ శారీ ఎలా ఉంటుందంటే మొత్తం గోల్డ్ కలర్ ఉంటుందండి ఈ శారీ. ఇదిగోండి. మొత్తం వచ్చేసి గోల్డ్ కలర్ ఉంటుంది. బార్డర్ ఏమో ఇలా సింపుల్ గానే ఉంటుంది. అండ్ ఈ శారీ ఎలా ఉంటుందంటే కొంచెం టిష్యూ శారీస్ లాగా ఉంటుంది. అంటే మరీ ఎక్కువ టిష్యూ కాదు. హాఫ్ పట్టు అలా ఉంటుందనమాట. షైనింగ్ ఉంటుంది శారీ. చాలా బావుంటుంది. నాకు కుదిరితే నేను ఫోటోస్ పెడతాను. ఈ ఫోటో నేను ఎప్పుడు దిగానంటే నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో వాళ్ళు అబ్బాయి వాళ్ళొచ్చి చూస్తారు అనేప్పుడు మా అన్నయ్య తీశారనమాట ఈ ఫోటో. ఇది పళ్ళొచ్చేసి ఇది పళ్ళు. శారీ మొత్తం ఇంకా ఇలానే ఉంటుందనమాట. శారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఏంటి బుటాస్ వచ్చి ఉంటాయి. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది నా పెళ్లి చూపుల శారీ అండి. ఈ శారీ వచ్చేసి. దీనికి బ్లౌజ్ నేను ఈ బ్లౌజ్ కూడా నాకు ఇంగా హాఫ్ డేలో ఆంటీ స్టిచ్ చేసి ఇచ్చేసారనమాట. చాలా ఫాస్ట్‌గా స్టిచ్ చేశారు. తొందరనే స్టిచ్ చేసి నేను సింపుల్ గానే స్టిచ్ చేపిచ్చాను. దీని బ్లౌజ్ వచ్చేసి. ఇదిగోండి చాలా సింపుల్‌గా ఉంది. జస్ట్ లేస్ ఏపిచ్చాను. సింపుల్ డిజైనే. సో, ఈ శారీ వచ్చేసి నా పెళ్లి చూపుల శారీ అండి. ఇది నా ఫస్ట్ శారీ. మా వారు నన్ను ఓకే చెప్పింది ఈ శారీలోనే. పెళ్లి చూపులు అయిపోయాక ఇంకా 2 ఫ్యామిలీస్ అంతా ఓకే అయిపోయింది. తర్వాత ఏంటంటే మా సైడ్ ఏంటంటే ఎలా ఉంటుందంటే పప్పన్నం అని చేస్తారనమాట. పప్పన్నం అంటే ఏంటంటే ఫస్ట్ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చి అమ్మాయికి కొంచెం పూలు, పండ్లు, స్వీట్ అవన్నీ పెట్టేసి తను మా ఇంటి కోడలు అలా చేశారనమాట. సేమ్ అమ్మాయి వాళ్ళు కూడా నెక్స్ట్ డే అబ్బాయి వాళ్ళ ఇంటికెళ్ళి అలానే చేస్తారు. స్వీట్ పెట్టేసి తనకి అవసరమనుకుంటే కొంతమంది బట్టలు గూడా పెడతారు. బట్ నాకు బట్టలేం పెట్టలేదు. సో, అప్పుడు పప్పన్నం రోజైతే నేను కట్టుకునే శారీ వచ్చేసి ఇదండి. ఇది నా పప్పన్నం శారీ అన్నమాట. నేను వాళ్ళు అంటే అబ్బాయి వాళ్ళు పెళ్లి చూపుల్లో ఓకే అయ్యాక ఇంకా అబ్బాయి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది మా ఇంటికొచ్చారు. మమ్మీ వాళ్ళ ఇంటికి, మా ఇంటికొచ్చారు. వచ్చి సో, నాకేంటంటే పూలు, పండ్లు, స్వీట్ అవన్నీ పెట్టి ఆహ్, లంచ్ చేసుకొని ఈవినింగ్ వరకు ఉండి వెళ్తారనమాట. సో, ఆ రోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఇది. ఇదేం కలర్ అంటారంటే ఇది నేవీ బ్లూ కలర్ అంటారనమాట. ఇది ఎంత బావుందంటే ఆ రోజు నాకు ఈ శారీ చాలా అంటే చాలా బావుంది. ఈ శారీ కూడా సేమ్ అలానే అన్నమాట. హాఫ్ పట్టు అంటారు దీన్ని. హాఫ్ పట్టు అంటే కొంచెం టిష్యూ లాగానే ఉంటది. బట్ ఇవి టిష్యూస్ కాదనమాట. షైనింగ్ ఉంటుంది ఈ క్లాత్ అంతా. శారీ మొత్తం వచ్చేసి ఇలానే ఉంటుంది. శారీ మొత్తం ఇలానే. కిందనేమో ఇక్కడ చూపిస్తున్నాను కదా! కింద ఇలా లైన్స్ వచ్చేసి ఇలా షైనింగ్ బార్డర్ ఉంటుందన్నమాట. శారీ మొత్తం అయితే ఇలానే ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇక్కడ వాటికంటే కొంచెం ఫ్లవర్స్ ఎక్కువుంటాయన్నమాట. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది నేను పప్పన్నం రోజు కట్టుకున్న శారీ అన్నమాట ఇది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి సేమ్ అలానే 2000 ఆర్ 2500 ఇలానే ఉంది. నేను పెళ్ళికి ముందు పెద్ద షాపింగ్‌కి ఎక్కువ వెళ్ళేదాన్ని కాదండి. మా మమ్మీనే అన్నీ నాకు తీసుకొచ్చేవాళ్ళన్నమాట. ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేపిచ్చానంటే అదిగోండి. ఇది బ్లౌజ్. అంటే నేనెలా
అనుకున్నానంటే బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ హ్యాండ్స్ వేపించకుండా కింద ఇలా బార్డర్ చేపించేసి దీనికి ఆపోజిట్ ఇలా చేపిద్దామని చెప్పేసి కొంచెం ట్రై చేశాను. బాగుండే ఆ రోజు నేను వేసుకున్నప్పుడు చాలా బాగుండే అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీని ఉంది కదా స్టెప్ కప్ లాగా వచ్చి ఉంటుంది కదా హ్యాండ్స్ డిజైన్, సో అలా చేపించాను అనమాట ఇది అలా. సో ఈ శారీ వచ్చేసి ఇది నా పప్పన్నం శారీ అండి. నేను పప్పన్నం రోజు కట్టుకున్న శారీ అనమాట. సో నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అనమాట. పప్పన్నం అయిపోయాక ఇంకా డేట్ ఫిక్స్ అయింది. లగ్న పత్రిక అంటారు కదా, సో అవన్నమాట ఎంగేజ్మెంట్ అంటే. సో ఎంగేజ్మెంట్ రోజు ఏంటంటే ఫస్ట్ నేను ఒక శారీ కట్టుకొని కూర్చున్నాను. తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఎంగేజ్మెంట్ శారీ పెడతారనమాట. అప్పుడు వాళ్ళ శారీ కట్టుకుంటాను నేను. ఫస్ట్ నేను ఎంగేజ్మెంట్ అప్పుడు ఫస్ట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి అసలు. నేను పిక్స్ వేస్తాను మీకు ఇక్కడ సైడ్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ రోజు ఫస్ట్ నేను కట్టుకొని కూర్చున్న శారీ అనమాట. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఈ శారీ కలర్ ఏమంటారంటే దీన్ని పర్పుల్ కలర్ అంటారు కదా, సో అలా అట్లా అని చెప్పేసి కంప్లీట్ పర్పుల్ కాదు. బయట లైవ్ లో అయితే చాలా బాగుంటుంది ఈ శారీ. చూడడానికి మీకు వీడియోలో అంత కరెక్ట్ గా ఉందో లేదో నాకు తెలుస్తలేదు. బట్ ఏంటంటే శారీ మొత్తం ఇలా అక్కడక్కడ బూటర్స్ వస్తాయి అనమాట. ఇలా గోల్డ్ బార్డర్, లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ. నాకు పెళ్లికి ముందు నేను తీసుకున్న శారీస్ అన్ని లైట్ వెయిట్. ఇవన్నీ మా మమ్మీయే తీసుకున్నారు, నా సెలెక్షన్ ఏమీ లేదు. మా మమ్మీ తీసుకున్నారు ఇవన్నీ. ఓకే, ఈ శారీది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ శారీ పళ్ళు ఏమో ఇలా ఉంటుంది అనమాట. కొంచెం ఎట్లా అంటే పర్పుల్ కలర్ లాగా వస్తుంది. కరెక్ట్ అండి ఈ శారీ. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3000 అయింది. నాకు సింపుల్ గానే ఉంటది నాది. నేను వర్క్ ఎక్కువ ఏం చేయించలేదు. జస్ట్ ఇక్కడ మిడిల్ లో ఒక చిన్న కుందన్ పెట్టించాను. హ్యాండ్ కి ఇక్కడ ఒక కుందన్ పెట్టించాను అనమాట. వన్ సైడ్ పెట్టించాను. ఏంటంటే ఇటు సైడ్ నాకు పళ్ళు వస్తుంది కదా, మనం చేసి నా ఎంగేజ్మెంట్ రోజు నేను ఫస్ట్ శారీ కట్టుకొని కూర్చునే శారీ అనమాట ఇది. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చి నాకు శారీ పెడతారు. అప్పుడు ఆ శారీ కట్టుకున్నాను. అది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఆ శారీ వచ్చేసి కంప్లీట్ పట్టు శారీ, కంచిపురం పట్టు అంటారు కదా, సో ఇది వచ్చేసి కంచిపురం పట్టు అనమాట ఈ శారీ. శారీ చాలా హెవీ ఉంటుంది, అంటే వెయిట్ చాలా వెయిట్ ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది శారీ. చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు అయితే. అసలు ఎంత బాగుందో ఈ శారీ, చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీది బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్ గానే పళ్ళు వచ్చేసి ఇది మొత్తం జరీ పళ్ళు అన్నమాట ఈ శారీ. కొంచెం ఎంగేజ్మెంట్ బ్లౌజ్ కదా, కొద్ది హెవీ ఉండాలని చెప్పేసి నాకు జనరల్ గా ఇట్లాంటి హెవీవి అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. నేను కొంచెం సింపుల్ గానే ప్రిఫర్ చేస్తాను ఇప్పటికీ కూడా. సో అప్పుడు కొంచెం హెవీ ఉండాలి అని చెప్పేసి అంటే ఇంకా ఇలా అయితే స్టిచ్ చేయించాను నేను. స్టోన్ వర్క్ చేయించాను అప్పుడు నేను. ఇదైతే స్టోన్ వర్క్ చేయించాను అప్పుడు. మొత్తం నెక్ చుట్టూ ఇలా బార్డర్ వచ్చేసింది. అండ్ హ్యాండ్స్ కి ఇక్కడ ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు 2000 పడింది బ్లౌజ్ కాస్ట్ ఇది అప్పట్లో. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,000 అయిందండి. ఈ శారీ వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నారంట అప్పుడు. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇంకా ఏంది, పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. పెళ్లి కూతురు నెక్స్ట్ ఇది వచ్చేసి నాది పెళ్లి కూతురు శారీ అనమాట. ఇది కలర్ చాలా బాగుంటుందండి. దీనికి 8000, బట్ నాకు మాత్రం 6000కి వచ్చింది. కానీ ఈ శారీ మాత్రం చాలా బాగుంటుందండి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంకా చాలా మోడల్స్ వచ్చి ఉండొచ్చు, అప్పుడైతే చాలా బాగుండే ఈ శారీ. ఇప్పుడు కూడా బాగుంది, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఫొటోస్ చూపిస్తే తెలుస్తుంది. ఈ వీడియోలో మీకు అంత క్లియర్ గా ఉందో నాకు తెలియట్లేదు, బట్ ఏంటంటే లైవ్ లో చూస్తే తెలుస్తుంది. ఈ శారీ అంటే చాలా లైట్. ఈ కలర్ దీన్ని ఏమంటారంటే రెడ్ అండ్ మెరూన్ మిక్సింగ్ లో ఉందన్నమాట. కొంచెం ఆరెంజ్, ఈ 3 కలర్స్ రెడ్ మెరూన్ ఆరెంజ్ 3 కలర్స్ మిక్సింగ్ లో ఉంది కొంచెం అది. అంత పర్ఫెక్ట్ కలర్ నేను చెప్పలేకపోతున్నాను ఇది. అండ్ మిడిల్ లో ఏంటంటే గ్రీన్ కలర్ పికాక్స్ వచ్చాయి. మిడిల్ లో గ్రీన్ కలర్ పికాక్స్ వచ్చినాయి. బార్డర్ కూడా ఏంటంటే జెరీ బార్డర్ అన్నమాట. జెరీ బార్డర్ లైట్ గ్రీన్ కలర్ మిక్సింగ్ లో జెరీ బార్డర్ వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి శారీ మొత్తం పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. శారీ మొత్తం ఇలానే ఉంటుంది ఇదంతా, పళ్ళు మాత్రం ఇలా ఉంటుంది. ఇది నా పెళ్లి కూతురు శారీ అన్నమాట.
నా పెళ్లి కూతురిని చేసినప్పుడు నేను కట్టుకున్న శారీ ఇది. అండ్ ఇలాగానే స్టిచ్ చేపించాను ఇది. సింపుల్ గానే ఉంది. నార్మల్ ఇదేంటి పైపింగ్ ఏసేసి సింపుల్ గానే స్టిచ్ చేపించాను ఇది. పెళ్లి కూతురు శారీ ఇది. నెక్స్ట్ వచ్చేసి నా పెళ్లి శారీ అన్నమాట. ఇది నా పెళ్లి శారీ. అమ్మో! చాలా వెయిట్ ఉంటుందండి ఈ శారీ మాత్రం. అండ్ నాకు చాలా ఇష్టమైన శారీ ఇది. చాలా అంటే చాలా బావుంటుంది. పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడిగారండి, "ఈ శారీ ఎక్కడ తీసుకున్నావు? చాలా బావుంది" అని. ఈ శారీ వచ్చేసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నానండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 15,000 అయింది. ఎంత బావుంటుందంటే కంప్లీట్‌గా జెరీ అన్నమాట. మా దాంట్లో ఏందంటే వైట్ ఆర్ యెల్లో. మోస్ట్‌లీ వైటే తీసుకుంటాము. మా మా దాంట్లో కంపల్సరీ వైటే తీసుకోవాలన్నమాట. పెళ్లి కూతురికి కంపల్సరీ. లగ్గం చీర అంటే వైటే ఉండాలి. సో, కంప్లీట్ వైట్ అయితే బాగోదు అని జెప్పేసి నేనేంటంటే ఇలా మొత్తం జరీ వచ్చేసి తీసుకున్నాను. అండ్ బార్డర్ వచ్చేసి మెరూన్ ఆర్ రెడ్ 2 కలర్స్ చూపిచ్చారు అప్పుడు నాకు. బట్ నాకు రెడ్ కంటే మెరూన్ చాలా అనిపిచ్చింది. అండ్ లైట్‌గా సన్నగా కొంచెం గ్రీనిష్ బార్డర్ వచ్చిందనమాట. చిన్నగా ఇక్కడ. ఇక్కడ మొత్తం మెరూన్‌లో వచ్చింది. ఇక్కడ డిజైన్ ఇక్కడ అండ్ మెరూన్ కలర్ చిన్న చిన్న నెమలిలాగా వచ్చిందనమాట. శారీ మాత్రం చాలా అంటే చాలా వెయిట్ ఉంది. అంతసేపు నేను ఎలా మోసానో పెళ్ళప్పుడు అర్థం అవ్వట్లేదు. అండ్ పళ్ళు వచ్చేసి ఇది. చాలా గ్రాండ్‌గా ఉంటుందండి ఈ శారీ. శారీకి నేను బ్లౌజ్ అయితే లగ్గం శారీ గదా! కొంచెం హెవీగానే ఉండాలని జెప్పేసి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేపిచ్చాను. కాస్ట్ వచ్చేసి 3000 అయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుండొచ్చు. బట్ నాకు అప్పుడైతే 3000లో వచ్చేసింది నాకు. నెక్స్ట్ పెళ్లయిపోయాక ఆ రోజేందంటే ఈవినింగ్ మా దాంట్లో నాగవెల్లి అని చేస్తారనమాట. నాగవెల్లి అంటే వాళ్ళొచ్చేసి మళ్ళీ బట్టలు పెడతారనమాట. ఎవరు తనకి, నాకు ఇద్దరికి బట్టలు పెట్టేసి, ఆ బట్టల మీద మళ్ళీ నాగవెల్లి చేస్తారనమాట. అంటే మా సైడ్ అలానే ఉంటుంది. ఓకే. నాగవెళ్ళప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఇదండి. ఇది ఇంకా టూ మచ్ వెయిట్ అన్నమాట ఇది. అయ్యో! ఎంత వెయిట్ ఉంది తెలుసా ఈ శారీ అయితే. చాలా వెయిట్ ఉందండి. అప్పట్లో ఎలా మోసానో నేనైతే అసలు పెళ్లి మొత్తం ఇంత వెయిట్ శారీ మీదనే ఉన్నాను పెళ్లంతా. లగ్గం అప్పుడు ఆ శారీ వెయిట్ ఉంటుంది. తర్వాత కూడా ఈ శారీ కూడా చాలా వెయిట్ ఉంటుంది. ఈ శారీ మాత్రం అల్టిమేట్ అండి ఇంకా. చాలా అంటే చాలా బావుంటుంది ఈ శారీ. అసలు మొత్తం శారీ మొత్తం జరీనే. ఇది కంప్లీట్‌గా కొంచెం కూడా గ్యాప్ ఉండదనమాట ఈ శారీకి. అసలు చూసానికి కూడా గ్యాప్ ఉండదు. శారీ మొత్తం జరీతోనే ఉంటుంది. అండ్ మెరూన్, మెరూన్ అండ్ గోల్డ్ మిక్సింగ్‌లో ఉంటుంది. కలర్ మాత్రం చాలా బావుంటుంది. చాలా రేర్ కలర్ గూడా ఈ కలర్. ఈ కలర్ రావడం అనేది ఇప్పుడు కూడా చాలా రేర్ కలర్. ఇలా ఉంటుంది. శారీ మొత్తం జరీనే ఉంటుంది. అండ్ పళ్ళు ఎలా ఉందంటే ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇది. మొత్తం గోల్డ్ అండ్ మెరూన్ మిక్సింగ్‌లో ఉంటుందన్నమాట. శారీ కాస్ట్ వచ్చేసి 18,000 అయింది. సేమ్ నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. నాదైతేనేమో నాగవెల్లి శారీ అండి. ఈ శారీకి కూడా నేను బ్లౌజ్ కొంచెం హెవీగానే చేసా. హెవీ అంటే మరీ హెవీ కాదు. మంచిగా ఇలా పెట్టిచ్చేసి స్టిచ్ చేపిచ్చాను. ఇది కూడా నేను వర్క్ చేపిచ్చాను. దీనికి కూడా వర్క్ వచ్చేసి 3000 అయిందండి. దీని వరకు కూడా 3000 అయింది. పెళ్లి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్. రిసెప్షన్‌కి నేను శారీ కట్టుకోలేదండి. లెహెంగా వేసుకున్నాను. సో, ఆ లెహెంగా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది. ఇది నా ఫేవరెట్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది ఇది. ఇది నా లెహెంగా. నేను రిసెప్షన్‌కి కట్టుకున్న లెహెంగా అన్నమాట ఇది. చాలా బావుంటుంది అసలు. వెల్వెట్ క్లాత్ అన్నమాట. ఇదొచ్చేసి మొత్తం వెల్వెట్ క్లాత్ మీద వర్క్ వచ్చింది. మొత్తం కుందన్స్ వర్క్. ఇది కంప్లీట్ కుందన్స్ వర్క్ అండ్ జెరీ వర్క్. జెరీ అండ్ కుందన్స్ తోటి వర్క్ చేశారన్నమాట. ఇది కూడా నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఆ రోజు ఏదో ఆఫర్ జరుగుతుంది. నేను ఎళ్ళినప్పుడు. ఇది ఒకటే రోజు కాదు. మళ్ళీ ఒక 2 డేస్ అయ్యాక మళ్ళీ వెళ్ళాననుకుంటా. నేను వెళ్ళినప్పుడైతే ఆఫర్‌లో ఉంది ఇది. ఇది నాకు యాక్చువల్ రేట్ వచ్చేసి 15,000 ఏమో ఉంది. బట్ నాకు 8,000లో వచ్చేసింది. ఆ రోజు ఏదో సంథింగ్ ఏదో సెలబ్రేషన్స్ అవుతున్నాయి వాళ్ళకి. సో, నాకు దాదాపు హాఫ్ ఆఫ్ ది అమౌంట్‌లో వచ్చేసినట్టే. నాకు 8,000కి ఇదొచ్చేసింది. ఓకే. దీని బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ ఇలానే వచ్చింది దీనికి.
క్లాత్‌కి ఇలానే వచ్చింది. సో, నేను దానికి బ్లౌజ్ డైరెక్ట్ అది కనిపించేలాగా బ్లౌజ్ స్టిచ్ చేపిచ్చాను. ఈ చున్నీ వచ్చేసి యెల్లోలో ఇచ్చారు వాళ్ళు. యెల్లో వచ్చింది. అండ్ సేమ్ దీనికి రిలేటెడ్ బార్డర్ ఉంది. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న చెమ్కీలాగా వచ్చాయి. ఇది యెల్లో చున్నీ ఉంది. అండ్ బ్లౌజ్ ఇది. అండ్ లెహెంగా అయితే ఇది నా రిసెప్షన్ రోజు నేను కట్టుకున్న లెహెంగా అనమాట. అండ్ ఈ లెహెంగా చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసిందంటే రిసెప్షన్ నెక్స్ట్ డే మాకు వడిబియ్యం చేస్తారనమాట. వడిబియ్యం అప్పుడు ఏంటంటే మమ్మీ వాళ్ళు మాకు ఒక శారీ పెట్టి దాంట్లో బియ్యం పోస్తారనమాట. అప్పుడు నాకు మమ్మీ వాళ్ళు పెట్టిన శారీ వచ్చేసి ఇదండి. నాకు మమ్మీ వాళ్ళు బియ్యం పోసేటప్పుడు నాకు మమ్మీ వాళ్ళు శారీ పెట్టి ఈ శారీలోనే బియ్యం పోస్తారనమాట. సో, అప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఇది. ఇది లైట్ స్కై బ్లూ కలర్ అండి. చాలా బాగుంటుంది. ఆహ్, పళ్ళు వచ్చేసి ఇలా లైట్ యెల్లోయిష్ కలర్ అనమాట. ఇది సో, వడిబియ్యం అప్పుడు కాబట్టి సింపుల్ గానే ఇంకొక 2 శారీస్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాననమాట నేను. ఏంటంటే పెళ్ళప్పుడు మిడిల్‌లో మళ్ళీ ఏదన్నా అవసరం వస్తదేమో అని చెప్పేసి 2 పట్టు చీరలయితే తీసుకున్నాను. ఒకటొచ్చేసి ఇదండి. ఈ శారీ ఇది ఎలా అంటే ఇది పర్పుల్ అండ్ మెరూన్ అండ్ యెల్లో 3 మిక్సింగ్‌లో ఉంటుంది ఈ కలర్ వచ్చేసి. 3 కలర్స్ మిక్సింగ్‌లో ఉంటుంది. ఇదొచ్చేసి ఈ శారీ అనమాట. ఇది అండ్ బార్డర్ వచ్చేసి కంప్లీట్‌గా యెల్లో దాంట్లో లైట్ చిన్న చిన్న పీకాక్స్ డిజైన్స్ వచ్చింది. అదేంటి కుందన్స్ అండ్ పీకాక్స్‌లో వచ్చిందనమాట ఇది. అండ్ ఈ శారీ పళ్ళు వచ్చేసి ఓకే. ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇదనమాట. నేను నార్మల్‌గానే స్టిచ్ చేపిచ్చాను. చిన్న డోరీస్ పెట్టేసి నార్మల్‌గానే స్టిచ్ చేపిచ్చుకున్నాను. ఇంకొకటి శారీ కూడా నేను ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఆ శారీ వచ్చేసి ఇది. ఇది మమ్మీ వాళ్ళు పెట్టిందనమాట. అంటే వడిబియ్యం అప్పుడే ఒకసారి అది, ఇంకొకసారి ఇది పెట్టారనమాట. ఇందాక చూపించిన శారీ వచ్చేసి అత్తయ్య పెట్టారనమాట. అది మధ్యలో ఎక్కడో ఒకసారి పెట్టారు నాకు. సో, ఇదైతేనేమో మమ్మీ పెట్టారనమాట. ఈ ఓకే. ఈ శారీ కాస్ట్ నేను చెప్పలేదు గదా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇది 6000 అయిందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6000లో అయింది నాకప్పుడు. ఇది కూడా సేమ్ సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. ఈ శారీ నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. అండ్ కాస్ట్ వచ్చేసి 6000 అయింది. ఓకే. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఏంటంటే లైట్ పింక్ కలర్ అన్నమాట. ఉంటుంది. అండ్ జెరీ బార్డర్ లాగుంది. చిన్న చిన్న కుందన్స్‌వి డిజైన్ వచ్చిందన్నమాట బార్డర్ మీద. అండ్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ శారీ చాలా గ్రాండ్‌గా ఉంటుందండి. చాలా బాగుంటుంది శారీ వచ్చేసి. ఈ శారీని కూడా నేను సౌత్ ఇండియాలోనే తీసుకున్నాను. అండ్ కాస్ట్ వచ్చేసి దీనికి కూడా 6000 అయింది. సింపుల్ గానే సేమ్. నేను ఏ బ్లౌజ్ అయినా గానీ మోస్ట్‌లీ నేను చెప్పాను కదా! స్క్వేరే పెట్టిస్తాను. సర్కిల్ పెట్టించను. నాకు సర్కిల్ ఇష్టం ఉండదు. నేను స్క్వేరే కుట్టిస్తాననమాట. మీరు అబ్జర్వ్ చేసుంటే మోస్ట్‌లీ స్క్వేరే ఉంటాయి అన్నిటికి గూడా. ఓకే. వడిబియ్యం అప్పుడు నేను తీసుకున్న సెకండ్ శారీ అన్నమాట. ఓకే. ఇవ్వండి నా పెళ్లి శారీస్. నేను పెళ్లి చూపుల దగ్గర నుంచి నాకు వడిబియ్యం వరకు నేను ఏమేం శారీస్ కట్టుకున్నాను, వాటి ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు చూపించాను కదా! మీకు నచ్చుతాయని అనుకుంటాను. మీకు ఇంకా నా వార్డ్‌రోబ్ వీడియోస్ అండ్ నా హోమ్ టూర్ వీడియోస్ ఇవన్నీ కావాలనుకుంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్‌గా ఏంటంటే వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకేంటంటే చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అండ్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. సో, ఎలా తీయాలి ఏంటి అని నాకు కూడా తెలుస్తుంది గదా! సో, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు నన్ను ముందుకు తీసుకొచ్చినందుకు చాలా చాలా థాంక్స్. అండ్ ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఇదండి నా పెళ్లి సారీ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. బై.